3వ నెలలో 2వ వారంలోకి వచ్చి ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితములు చాలా చాలా త్వరగా విడవబడటానికో ఎత్తబడటానికో ఇలాగ సంసిద్ధమవుతుంది యావత్ ప్రపంచం. కనుక నువ్వు అటు ఉంటావో ఇటు ఉంటావో, భూమి ఆకర్షిస్తుంది కిందకు వస్తావో, నువ్వు ఆ విధంగా ఎదిగిపోతావో, ఇది నీ చేతుల్లోనే ఉన్నది. ఇది అతి త్వరలో సంభవింపబోతుందని బైబిల్ పండితులు చెప్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, అలక్ష్యముగా ఉండవద్దు, నిద్రమొత్తాత్మతో ఉండవద్దు. కనుక నీవు దేవుని ఎద్దకు వచ్చి ఉన్నావు. అన్ని విషయంలో చాలా సిద్ధ మనసు. దేవుని యొక్క వాక్యము ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నది, ఈరోజు నా క్షేమ స్థితి గురించి దేవుడు ఏమి తెలియజేయబోతున్నాడు. నేనున్న పరిస్థితులను బట్టి నా దేవుడు ఏం వాగ్దానాలు చేయబోతున్నా, నేను ఉన్నటువంటి నా ఆత్మీయ జీవితము ఇప్పటికీ తిరిగి లేవాలని దేవుడు నాతో ఏడు ముచ్చటి నుంచి మాట్లాడబోతున్నాడు అని మనందరం కూడా చక్కగా ముందుకు కొనసాగాల్సిందండి. పరిస్థితి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈరోజు మన టాపిక్ గిలాదు పర్వతము. ఈరోజు మన టాపిక్ గిలాదు పర్వతము. గిలాదు పర్వతము అంటే కరుకైనది, గొరుకైనది ఏదైనా సరే. రాసుకునేవాడు రఫ్, ఇంగ్లీష్లో ROUGH, రఫ్. సహజంగా పర్వతం అంటే దాదాపుగా ఇలాగా ఉంటుంది. కానీ ఈ పర్వతం యొక్క ప్రత్యేకత వేరు. మీరేదో అన్నిట్లాగా పోల్చుకొని వద్దాం. నేను కొన్ని పర్వతములు విశేషకరమైంది ఒక్కొక్క పాయింట్ చెప్పేసి నేను వార్తలోకి వచ్చాను. దేవుని బిడ్డలారా, మనకు నిర్గమకాండంలో సీనాయి పర్వతం కనిపిస్తుంది. ఈ సీనాయి పర్వతం, మౌంట్ సియోన్, సీనాయి గివెన్ లా, ధర్మశాస్త్రం ఇతరుడైతే పర్వతం ఇది. గివెన్ లా, ధర్మశాస్త్రం ఇతరుడైతే పర్వతము సీనాయి పర్వతము. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కార్మెల్ మీన్స్ ఫ్రూట్ఫుల్. ఈ పర్వతము ఎక్కిన వాడు, ఈ పర్వతం ఎక్కదగిన వాడు, ఈ పర్వతంలో పైకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎప్పుడు తన జీవితము శ్రేష్టకరముగా, ఫలభరితముగా, ఆత్మీయస్థితిలో అన్ని విషయంలో దేవుడిని ముఖాముఖిగా మాట్లాడుతూ చూస్తూ క్షేమాభివృద్ధిలో వర్ధిల్లినటువంటి పర్వతము. దేవునికి స్తోత్రం. ఆమేన్. అలాగే దేవుని బిడ్డలారా, నెబో పర్వతం దిగో ప్రత్యేకత ఉన్నది. నెబో దిగో ప్రత్యేకత ఉన్నది. అన్ని పర్వతంతో పోల్చుకున్నాను. ఇది కాదు. నీ జీవితము ప్రభు నెలిగిన దగ్గర నుండి, రక్షణ పొందిన దగ్గర నుండి, ప్రభుతో సహవాసం చేస్తున్న దగ్గర నుండి, వాక్యాన్ని వెలిగిన దగ్గర నుండి, వాక్యమే జీవిస్తున్న దగ్గర నుండి, ప్రార్థన అనుభవం వెలిగిన దగ్గర నుండి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఆయనలో బహు విశేషంగా నువ్వు సాగే నా జీవితం ఫలితం సిద్ధపడి దేవుని పిలుపు అందుకునే స్థానం ఆ పర్వతం. దేవునికి స్తోత్రం. చెప్పరే. ఇకపోతే అపారీకు పర్వతం, ఇది కూడా విశేషకరమైనది. ఇది కూడా విశేషకరమైనది. దేవుని బిడ్డలారా, మౌంట్ అబారీం
ఇక ఒకసారి కనాను చూడాలనుకుంటే, ఒకసారి పాలు తేళ్లు ప్రవహించే దేశం చూడాలనుకుంటే, నీ ఆత్మీయమైన కథలు కలిగి దేవుడిని చూడాలి, ఆ ప్రదేశం అంతా చూడాలనుకుంటే లక్షలు పెట్టి గుడ్లాంటికి వెళ్ళిన అవసరంలా, లక్షలు పెట్టి నువ్వు ప్రయాణం చేయనవసరంలా, నువ్వు అప్పులు చప్పులు చేసి వెళ్ళవసరంలా. ఒక్కసారి అభాజీము పర్వతం కనుక ఎక్కితే దేవాది దేవుడు ఆ గుడ్లాండి అంతా నీకు చూపిస్తాడు. అంతే అంతే. దాని బిడ్డ ఆలోచించండి. మౌంట్ ఒలీవ్, ఒలీవుల పర్వతం దీనికి ఇంకా విశేషకరమైన లోకల పర్వతంలో మీదకి ఏ పర్వతం మీదకి దేవుడు రాగా వినాలి. ఇక్కడ దేవుడు ఏ పర్వతం మీదకి రేపు రెండవ రాకల్లో వచ్చేది ఈ పర్వతం మీదకి రాడు. మౌంట్ ఒలీవ్ అట్లా అడుగు పెట్టడంతోనే అది రెండుగా అయిపోతుంది. మంచి పందులో ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైనటువంటి ఒక వింతైనటువంటి దేవుని పర్వతమైన సేమేస్ హోరేబు టైప్లో ఇది దేవుని యొక్క కృపకు ఎంచబడినటువంటిది. ఇప్పుడు బాగానే ఉంది, రెండు కాలు చీల్చబడలేదు. నువ్వు నేను పాదం పెట్టాను చీలిపోతుంది. వినండి, నువ్వు నేను పాదం పెడితే చీలిపోతుందా? ఎవరు పెట్టాలి? అనబడిన దేవాది దేవుడు అక్కడ పాదం పెట్టాలి. అనబడినటువంటి దేవుడు దాని మీద పాదం పెట్టాలి. ఆలోచించండి దేవుడు బిడ్డారా, అలాంటి దేవుడు ఇన్ని పర్వతములు ఒక్కొక్కటి ఒక ప్రత్యేకతను సాగుతున్నాడు. లాస్ట్ మౌంటైన్ మీకు ఎవరైనా జ్ఞాపకం ఉంటే ఒక చెప్పండి. నేను చెప్పబోయేది ఏంటో మీరు గెస్ట్ చేసుకుంటే కాదు చెప్పండి. అమ్మా, నూతన యెరూషలేం కట్టబడినటువంటి పర్వతం. ఏ పర్వతం ఇది? సియోను పర్వతం. సియోను నుండి ధర్మశాస్త్రం వచ్చింది. ఓ గుంపులు గుంపులు బయలుదేరతారంట. అక్కడ పర్వతం మీద ఒక గొప్ప మందిరం కట్టబడిందంట. నూతన యెరూషలేం రేపు ఎక్కబోతున్నారు జనం అంట. నూతన యెరూషలేం ముందు సియోను పర్వతం ఎక్కబోతున్నారు. ఏమండి, ఒక్కొక్క పర్వతం ఒక్కొక్క దానికి అర్థం భావన సంతరించుకుంది. అయితే ఈ గిలాదు మాత్రం క్వైట్ ఆపోజిట్, పూర్తి నెగిటివ్, వ్యతిరేకమైంది. గిలాదు పర్వతం ఈ అనుభవంలోకి మన జీవితంలో అన్ని కూడా వచ్చును కాక. గట్టి చెప్పండి. ఈ పర్వతం ఎక్కిన వాడు ప్రతి ఒక్కరు ఇందాక చదువుకున్నటువంటి ఉత్తర పెద్దల కార్యక్రమంలో శ్రేష్కరమైన ఆశీర్వాదాలతో దేవాది దేవుడు ఎదుర్కొను గాక. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో గిలాదు పర్వతం కరుకైనది, గరుకుగా ఉంటుంది. మనం ఎట్లా ఏమో కదుకులేండి, అదేదో నేను అసలు మాదిరిగా ఉండాలి కదా అని పెట్టించాను. కానీ దాచి ఇంకా కరుకైనది, కరుకైనది ఏది చెప్పండి అందరూ? గిలాదు పర్వతం. ఈ బైబిల్ మీ అందరూ చిన్న ప్రశ్న చూడవద్దు, నువ్వు చూస్తావు. ఈ గిలాదు పర్వతము మొట్టమొదటి ఎక్కడ కనిపిస్తుంది? ఎవరు ఎక్కారో నాకు చెప్పండి. యాకోబు. కరెక్ట్, యాకోబు ఎక్కాడు. అమ్మండి, ఎక్కడ ఉందండి మొదటిగా? దేవుని బిడ్డలారా వినండి, ఆది కాండము 31వ అధ్యాయంలో ఫస్ట్ టైం మొదటిసారి యాకోబు ఎక్కాడు. ఏమంటే కనుకైంది ఎక్కాడు, మునుపుగా లేదు.
వాస్తవానికి ఏ పర్వతం నునుపుగా ఉండదు. నునుపుగా ఉన్న ప్రమాదమే. ఎందుకని వచ్చి చెప్పండి, ఎందుకని జాలి పడతారు. అది దేవుని బిడ్డలారా, ఈ పర్వతము చాలా కరుకైనది. ఎక్కడో కష్టం. ఎక్కే ప్రతి ఒక్కడు సాహసించాలి, ధైర్యం తెచ్చుకోవాలి. నడుస్తున్నప్పుడు రక్తం కాలిన ప్రమాద పరిస్థితులైనా ఎదుర్కోవాల్సిందే. ఎక్కగలకు ఏం చేయాలి? అది ఎక్కగలగాలి. ఎక్కగలిగితే ఏముంటుంది అక్కడ? ఉన్నతమైన శ్రేష్టమైన కృప దొరుకుతుంది. యెహోవా యందు కృప దొరుకుతుంది అని కీర్తనకారుడు అంటాడు. ఎక్కడ లేదు కృప, ఎక్కడ లేదు కృప. కనుక కృప దొరుకుతుంది. కృప దొరికే స్థలం ఎక్కడ? గిలాదు పర్వతం లేస్తలో. ఏమంటే పీక్కి వెళితేనే తప్ప లేనే చెప్పండి అందరం లేదు. దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలు ఈరోజు టైంను బట్టి చెప్పగలిగినంత, నేర్చుకోగలిగినంత దేవాది దేవుడు మన వచ్చి ఉంటే మాట్లాడు గాక. ఆమేన్. ఆది కాండము 31వ అధ్యాయము 2వ మధ్య కాలికము. ఆది కాండము 31వ అధ్యాయము 25 ఆది కాండము 31వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు చదువుకుందాం. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాబానుకు తెలియజేయక పారిపోవట వలన అతనిని మోసపుచ్చిన వాడాయన. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతనిని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. లాబానుకు యాకోబుకి అక్కడ చిన్న తేడా కనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. లాబానుకు యాకోబుకు మధ్య ఒక చిన్న తేడా గమనించాలి. మీరు ఒకసారి 22 చదువు. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతనిని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఎవరిని కలుసుకున్నాడు? ఎవరు కలుసుకుంది? లాబాను. ఇతను ఒక్కడే ఎక్కాడు, ఇతను మాత్రం యాకోబు ఒక్కడే వెళ్ళాడు, ఇతను మాత్రం. ఏమండి, నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీకున్న ఇబ్బందుల్లో, అనేక పరిస్థితుల్లో వేదన భరితమైన జీవితం నువ్వు అనిపిస్తున్నప్పుడు, అమ్మా కన్నీళ్ళే పానం అనేక నువ్వు నీ జీవిత అనుభవం చదువుతున్నప్పుడు, భూమిని ఆహారంగా తీసుకుంటున్నప్పుడు, అనేక పరిస్థితులు నీ జీవితంలో వ్యతిరేకమైనతో వచ్చినప్పుడు ఎవరి బంధువులు వస్తున్నారు? నన్ను చూడండి, నాతో ఏ బంధువులు వస్తున్నారు? ఎవరిని ఆదరించారు? ఎవరిని నాకు గుర్తించుకున్నారు? ఎవరు నీకు ఓదార్పునిచ్చారు? ఎవరు పర్వాలేదు లేదని ధైర్యం ఇచ్చారు? యాకోబుకి ఎవరి ధైర్యము లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు, అమ్మా ఎవరి సహాయము లేదు, అమ్మా వాళ్ళని వీళ్ళని ఎవరిని వెంట పెట్టుకునే లేదు. దేవుడు స్తోత్రం. ఒకే ఒక్కడ ఎవరంట? అందుకనే దేవుడు అన్నాడు, మాకు స్థితి గలవాడై దేవదూతతో ఆ రాత్రంతా పెరిగాడు. దేవుడు స్తోత్రం. ఆ రాత్రి వేళలో యాకోబు పెనుయేలులో పోరాడెను. పెనుయేలులో పోరాడెను.
ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు. దేవుని బిడ్డలారా, ఎవరి సహాయము లేకుంది, ఎవరిని వెంట పెట్టుకోకుండా తన జీవితాన్ని భయంకర పరిస్థితుల్లో ఎక్కగలిగిన వాడు ఆయన. 7 దినములంత ప్రయాణం. ఒకరోజా మోరియా పర్వతం ఎక్కి ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు అబ్రహాం? చెప్పండి. వారి మనవడు ఎన్ని రోజులు ఎక్కాడు? మనవడు అవుతాడులే యాకోబు. 7 రోజులు. అబ్రహాంకి, క్షమించండి, అబ్రహాంకి యాకోబు ఏమవుతాడు? అది మరి తాతేమో 3 రోజులు మోరియా పర్వతం ఎక్కితే మనవడేమో గిలాదు పర్వతం ఎక్కాడు. అబ్రహామేమో కుమారుని బలి ఇవ్వడానికి కుమారుని గాడిద మీద గంటలు కట్టి కుమారుని పెట్టుకొని ఆ విధంగా వెళ్ళిపోతే ఈయన ఏ ఇది లేకుండానే తన జీవితం అంతా కూడా ఒక్కడే అలాగా వెళ్ళిపోయాడు. అంటే నీవేమనుకుంటున్నావు? ఒక్కొక్కరు ఆలోచన చేయండి, ఒక్కొక్కరు ఆలోచన చేయండి. కనుకో నా స్మూత్ నునుపుగా లేదు, నునుపు నా ప్రమాదమే. కనుక కష్టాలు, కనుక నష్టాలు, దగా చేయబడటం, వంచనముకు మోసపోవటం, తన జీవితం అంతా కూడా కుతలమైపోయింది. అవన్నీ కూడా తలపోసుకుంటూ ఆ కనుకని ఇవన్నీతో ఎక్కుతున్నాడు. ఒక్కొక్క మెట్టి ఒక్కొక్కటి కనుకగా ఉన్నప్పుడు ఎక్కటం అంటే సామాన్య విషయం కాదు. అవన్నీ కూడాను వాళ్ళకు దిగబడి ఉంటాయి, రక్తం కారుతున్నట్టు ఉండే ఉంటాయి. దేవుని బిడ్డలారా, తను పడినటువంటి ప్రయాస, తను పడిన కష్టము, తను పడినటువంటి నష్టము, తను పడినటువంటి పరిస్థితి సమస్తము కూడాను ఆ కనుకనేటువంటి గిలాదులతో చక్కగా పోల్చుకొని ఎక్కుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏమేమి తలపోసుకున్నాడు, ఎలా తలపోసుకున్నాడు, ఏమేమి తన జీవితంలో అమ్మ ఒక్కసారి తన బ్రతుకునంతయు రిమైండ్ జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. 30 వచ్చాయి. అది కాదు 30 అధ్యాయము. దేవుని బిడ్డలారా, అదే అధ్యాయం 31. దయచేసి ఒకసారి మనం కాదండి, మనం అందరం కూడాను 38 నుండి చదువుతాం. 38 నుండి చదవండి. నీ గొర్రెలనైనను ఇచ్చుకొని పోలేదు, చదువు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. మైకులో చదవచ్చు కదా? మైకు ఉందా? దగ్గరలో ఉందా లేదా? ఎవరు మైకు ఉంటే వాళ్ళు చదవాలి. తరగతి ఏంటి? ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకుని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టముఖముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుంది. పగటి అంత దొంగిలింపబడిన దానినేమి, రాత్రి అంత దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటిని. నేను ఇలాగంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను పట్టి చేతులతో పంపివేసి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను ఇప్పుడు ఏం చేసేవాడు తెలుసా? ఇప్పుడైనా నిండు చేతులు ఎట్లా వచ్చాయనుకుంటా? ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఇసుకుపోయిన పశువులు ఇసుకుపోయిందంటే అర్థం అది వస్తాం పడిపోయింది పెన్న. అవును, కట్టంటే కట్టం ఏమవుతుంది చెప్పలేమండి. కట్టినట్టే కత్తి ఏమవుతుంది అండి? పోతుంది అండి కదా. ఇలాగా నష్టం భరించుకున్నాం.
తోడేళ్ళు పడినా, సింహం పడినా, తోడుమృగం పడినా, అది చీల్చి వేసిన ఆ నష్టాన్ని నేను భరించాను. నీకు నువ్వు నష్టపడకుండా నీ కుమార్తెల నిమిత్తం, బంగారు తల్లుల నిమిత్తం. ఇప్పుడు బంగారు తల్లులు ఉన్నారుగా, ఉన్నారా లేదా? ఒక తల్లి పేరు, ఇంకో తల్లి పేరు. ఇద్దరు తల్లుల కోసం నేను ఇంతగా 20 సంవత్సరాలు ఏం చేశాను? కొలువు చేశానయ్యా. ఇవన్నీ కూడా తన జీవితంలో కొరికే కష్టములు నష్టములు భరించుకున్నాను. నా దేవుడు ఇప్పుడు నన్ను ఒట్టి చేతుల్లో పంపల, గట్టి చేతులతో పంపాడు. గట్టి చేతులు ఎక్కడ వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది చెప్పాలి మీరు. యాకోబు తన జీవితము ఇలాగ నష్టపోయాడు, ఇలాగ మోసపోయాడు, ఇలాగ వంచన చేయబడ్డాడు, ఇలాగ దగ చేయబడ్డాడు, ఇలా పరిస్థితులు మారిపోయినాయి. తన జీవితంలో సుఖం అనేది జరగలేదు. నెమ్మది, ఆదరణ, సమాధానం కరువైపోయింది. ఇన్ని పరిస్థితులు మామ చేతుల్లో హతమైపోతున్న సందర్భంలో మరి ఒట్టి చేతులను పంపలేదు అన్నాడు. ఎక్కడ వచ్చాడు? గట్టి చేతులు, నిండు చేతులతో, దీవుడికరమైన స్థితిలో ఎట్లా వచ్చాడు? చెప్పాలా? దేవుడి సహాయం సరేలేదు. అది పాయింట్. చూసారండి, దేవుడు అతనికి ఒక చక్కని పరిశుద్ధాత్ముడు ఆలోచన ఇచ్చాడు. ఈ రోజున నీవు నేను బ్రతుకుతున్నాము అంటే, ఈ రోజు నీవు నేను చెల్లిస్తున్నామంటే, ఈ రోజు నీవు నేను ప్రార్థిస్తున్నామంటే, ఈ రోజు నేను నీవు చక్కని వాక్య సందేశం ఉంటున్నామంటే, ఈ రోజు నీవు నేను అన్ని విషయంలో లోకాన్ని చూసి గమనించుకుని జీవితంలో పెద్దం చేసుకుంటున్నామంటే, ఈ రోజు నీవు నేను అన్ని విషయంలో దేవుని యొక్క పూర్వపు స్థితిని అనుభవిస్తూ ముందుకు సాగుతున్నామంటే కేవలం పరిశుద్ధాత్ముడి యొక్క ఆలోచనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. అలాగే దేవుని యొక్క ఆత్మ ఒక చిన్న ఆలోచన చెప్పింది. ఎవరికి? యాకోబు. దేవుని ఆలోచన 32వ అధ్యాయం, 32వ అధ్యాయం 31వ అధ్యాయము చూడండమ్మా. మందలు 31వ అధ్యాయము చదువు. మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటి పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను కలవై ఉండేను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను కలవి. ఎలయనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. హల్లెలూయా. నువ్వు పడుతున్న హింస దేవుడు చూడలేదు అనుకుంటున్నావు కదా? చూడండి అందరూ, చూడండి అందరూ. ప్రపంచంలో నేను తప్ప ఎవరు లేదు ఇంత దురదృష్టవంతురాలు, ఇంత దురదృష్టం అంటాడు అనుకునే వాళ్ళు లేదా బ్రదర్? ఉన్నారా పైన? అవునా? నాకంటే ఇంత దౌర్భాగ్యకరమైన మనిషి ఇంకా మరొకరు ఉన్నారా లేదా? నేను ఎంతకి ఉంటా అనుకున్న వాళ్ళే ఉంటారా లేదా? అయ్యో నా జీవితం అంతా శాపగ్రస్తంగా మారింది అనుకునేవారు ఉన్నారా లేదా? కానీ దేవుడు చూస్తున్నాడనే విషయం నీకు ఒకవేళ అర్థం కాకపోవచ్చు. పరిశుద్ధాత్ముడు నేను గమనిస్తున్నాడు. చూచుచున్న దేవుడు మన దేవుడు, మన దేవుడు చూచుచున్నాడు. చుట్టూ నిన్ను ఆవరించున్నాడు. ఆ వస్తువు ఒక తొందరగా పాటు. చుట్టూ నన్ను ఆవరించు, నన్ను చూసు.
చూచుచున్న దేవుడు మన దేవుడు. నన్ను చూడట్లేదని నువ్వు ఎందుకు అనుకున్నావు? నీ కష్టంలో ఉన్నావు కనుక అలాగ అర్థం చేసుకున్నావు. నీకొచ్చిన శ్రమే నిన్ను చూడలేదు అనుకుంటున్నావు. నీకొచ్చిన వ్యాధులు పట్టుబడి పరిస్థితులే నన్ను చూడలేదు, దేవుడు నన్ను దాటిపోయాడు అనుకుంటున్నావు. దేవుడు బిడ్డలారా ఆలోచించండి. దేవుడు ఎప్పుడు నిన్ను దాటిపోయాడు, నన్ను దాటిపోయాడు. ఎప్పుడు పరిస్థితులు అలాగే ఉండి నువ్వు దిగులు పడుతూ కూరుకుపోతూ విచారముతో దుఃఖముతో అనేక పరిస్థితుల్లో ఆదరణ లేక నెమ్మది లేక శ్రమలలో కొట్టబడుతూ గెట్టబడుతూ ఎడవబడుతూ అనేక పరిస్థితుల్లో నువ్వు ఉండటం దేవునికి ఇష్టం కాదు. ఏమి స్తోత్రం! అందుకే దేవుడు చూస్తున్న దేవుడు. చెప్పండి, దేవుడు అందుకన్నాడు. దేవుడు యాకోబు చెప్తున్నాడు, దేవుడు నన్ను చూచాడు, అందుకని నన్ను ఒట్టి చేతుల్లో పంపించలేదయ్యా. ఇప్పుడు ఏ చేతులతో వచ్చాను అంటే 2 చేతులతో నాకు కలిగింది దేవుడు తీసుకోవడానికి నాకు సహాయం చేశాడు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఒట్టి చేతులే, ఇప్పుడు ఒట్టి చేతులు ఎంప్టీ హ్యాండ్స్. అదే ఇప్పుడు రోజున ఫుల్ హ్యాండ్స్ అవుతుంది. ఏ హ్యాండ్స్? దేవుడు స్తోత్రం. అంటే చెప్పిన ఆలోచించండి. ఇలాగా ఇవన్నీ తలపోసుకుంటూ ఆ గదికనుకంటే గెలాదు ఎగుతున్నాడు. వారం రోజుల ప్రయాణం చేసి ఎక్కుతున్నాడు. ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క శోధన, నిట్టూర్పు, వేదన భరితమైన పరిస్థితుల్లో అమ్మ దుఃఖం అన్ని కూడాను హృదయాన్ని కదిలించి హృదయాన్ని నలిపివేసి కొత్త పిండేసినట్టు జీవితం అంతా కూడాను దేవుని దగ్గర ఒక్కొక్కటి తలపోసుకుంటూ కష్టమైన నష్టమైన ఏదైనా ఆ గదుకైనటువంటి పర్వతం, ఆ గదుకైన పర్వతము ఎక్కుతున్నాడు యాకోబుని. ఒక్కసారి ఆత్మయమైనటువంటి దర్శనాన్ని మీరు యాకోబుని చూడగలిగితే ధన్యులే. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ధన్యులే. మధ్యలో దిగిరాల అమ్మో ఇది ఎక్కలేదు, ఇది చాలా కష్టతరము, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ తిరిగైతే నేనేం చేయగలను, ఏలాగా నేను ఎక్కగలను అనుకుని వెనకంజమే. ఇలా దేవుని మార్గమే ఇలాంటిది. దేవుని బిడ్డలారా ఆలోచించు. దేవుని మార్గం ఎప్పుడు నీవు పాజిటివ్గా మలుచుకోవాలంటే అది నీ చేత కాదు. దేవుడు మార్చాలి. సమయం ఉంటుంది, ఆ సమయం కూడా వేర్చుకున్నాడు అంతే. తొందరపడే నిర్ణయాలు మంచివి కావంటారే, అలాగే దేవునిలో నిర్ణయాలు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. పాంప్లెట్స్ తీసుకుని మేమిద్దరమే నాసాపేట వెళ్ళాం. అది ఈ మార్చి నెల నుండే ప్రతి నెల రండి అని అడిగాను. నేను సరే అని చెప్పాను. వచ్చిన తర్వాత ఆలోచన చేశాను. పోయినసారి కూడా 3 సార్లు 4 సార్లు వెళ్ళామో, బ్రేక్ అయిపోయింది, వెళ్ళలేదు కదా. అడుగు బయట పెడితే ఇక ఆపక సాగేలాగా ఉండాలి. దేవుడు ఏం బయటపరుస్తాడు? ఎంతవరకు నేను దేవుని చిత్తం అడగలేదు. నేను వాళ్ళు అంటున్నారు దేవుని చిత్తం అని, వాళ్ళంటే సరిపోదు కదా, నాకు కూడా దేవుడు బయటపరచాలి అని ఈ నెలంతా కూడా ప్రార్థన చేయాలి. నాకు ఏదైనా ఒక స్వరము సూచన కనిపిస్తే అడుగు బయట పెడతాను అని నిర్ణయించుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. నేను వారి మాటలు కాదు డబ్బా, నేను అలాగే విని ఏదో డ్రాప్ అయ్యాను. అలా కాదు, సాగాలి. సాగాలి అంటే నీ చిత్తం కావాలి, సాగాలి అంటే నీ మాట కావాలి, సాగాలంటే నీ వాగ్దానం కావాలి, సాగాలంటే నువ్వేం చెప్తావు నేను దాని మీద ఆధారపడతాను అన్నాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టా. పైగా 1 రోజు 2 రోజులు కాదు, ఈ నెలంతా చేసి వచ్చే నెలలో నిర్ణయించుకుందాం అనుకున్నాను. అంతే. అయితే శనివారం అందరూ ప్రార్థన చేస్తున్నారు. వేసి ప్రార్థన మొన్న పొద్దుమంది నాకు దేవుడు బయలుపరిచాడు. నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు. నాకు రాసి కనపడింది. ఆత్మ పదే గుండెలో గుచ్చినట్టు మాట్లాడుతుంది.
రాత్రి ఆలోచన చేసుకుని పడుకున్నాను. సరే నాది కాదు, ఒక మంచి అనుభవమైన దైవజనులకు మాట్లాడదామని చెప్పి ఉదయం ఫోన్ చేస్తాను. ఇలాగంటే నేను ఈవినింగ్ తీరిగ్గా మాట్లాడతాను. ఇప్పుడు సండే అందరికీ బిజీ అని తెలుసండి, కనుక ఒక్కొక్క మాట చెబుతామని చెప్తున్నాను. నేను అంత అయిపోయింది, ఒక 4-5 గంటలకు మాట్లాడతానండి అని. అలాగే నమ్మ అని అయినా కొంచెం అని చెప్పారులేండి. అలాగా దేవుడు బిడ్డలాగా మనిషించుకుంటాను. అది దేవుడే యెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తూ అన్నారు, అయ్యా సాధ్యమైతే ఈ గిన్నెను లేదా ఈ పాత్ర నా ఎదురును తొలగనివ్వు, కానీ అది నీ చిత్తమే కానీ. ప్రజలా గట్టిగా అన్నాడు కుమారుడు తండ్రి, సాధ్యమైతేనేమో కానీ చెప్పండి నీ చిత్తమే జరగనివ్వు. అలాగే దేవుని బిడ్డలారా ఆయన చిత్తమైతే విషయమైనా తాగవచ్చు. వినండి, విషయమైనా తాగవచ్చు. అది కనుక దేవుని చిత్తం చాలా విలువైనది. దేవుని చిత్తం చాలా విలువైనది. ఇక్కడ కూడా అది అంటున్నారు దేవుడు. యాకోబు ద్వారా మాట్లాడుతున్నాడు ఈరోజు. యాకోబు ఎక్కిన పర్వత అనుభవం నేను నేర్చుకోవాలి. ఈరోజు అతను లేని దినంలో నీ జీవితంలో ఎన్నో ఉంటాయి, సంవత్సరంలో ఎన్నో ఉంటాయి, నెలలో ఎన్నో ఉంటాయి, వారంలో ఎన్నో ఉంటాయి. ఏమండి అలా కాలం వదిలిపోతూ ఉన్నాం, అయినా పర్వాలేదు, దేవుడు చూస్తున్నది. చెప్పండి అందరూ, దేవుడు నేను చూడలేదు అనుకుంటున్నాం కదా, అనుకుంటున్నాను కదా, భయం అనుకుంటాను, దాంట్లో చూడలేదు. ఎందుకు అనుకుంటున్నావు? ఈ సమస్య నుండి నీకు గట్టెక్కడానికి నీకు ఓర్పు చాలా అవసరం. అందుకే చదివించి చెప్పాను. ఏమని చెప్పాను? మీరు వెలిగింపబడిన తప్పని ఎప్పుడు రాష్ట్రపతి 10వ అధ్యాయము 32 నుండి మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకము చేసుకోండి, తెచ్చుకోండి. సహించుకున్నటువంటి యాకోబు దినముల జ్ఞాపకం చేసుకుంటూ చెప్పాడు. ఒక్కొక్క గరుకును అమ్మా దంపం వల్ల పూసుకుపోతున్నాయి, రక్తం కాలే పాదంలో ఏముంటాయి ఉన్నట్టాయి. అనేక పరిస్థితులు ఎదుర్కొని అలాగే ఎక్కుతున్నాడు, తల పోసుకుంటాడు. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు ఇలా ఆలోచించండి. అప్పటికి ఇంకా పేరు మార్చబడకపోయినా దేవుడు చాలా కొంత వాగ్దానం చేశాడు. ఫస్ట్ టైం ఎక్కడ దేవుడు కనిపించి మాట్లాడాడు, వాగ్దానం చేశాడు. చెప్పండి, బేతేలు. ఎక్కడది బేతేలు అంటే? ఎక్కడమ్మాయి? ఎక్కడంటే అక్కడని కాదులేదు, స్థలం చెప్పండి. ఎక్కడనే వేశ్యభారణ్య మార్గంలో. బేతేలు లేదు అక్కడ, దానికి బేతలకు పేరు వచ్చిందంటే నువ్వు పెట్టలా, నేను పెట్టను. ఆలోచించండి, రేపు వెళ్ళాలి. వేశ్యభారణ్య మార్గంలో నిద్రకు వచ్చి తలగడ రాయిగా చేసుకొని అప్పుడు ఒక మంచి ఉన్నతమైన దర్శనాన్ని చూడటమే కాకుండా దేవుడు వాగ్దానం వెళ్ళాలి. అప్పుడు మార్చబడ్డ పేరు చెప్పండి, పేరు మార్చబడిందా? చెప్పండి, మారలేదు. పేరు మార్చబడలేదు. మార్చబడక ముందే దేవుడి యొక్క వాగ్దానం, భూమికి పునాదులు వేయక ముందే అతని యొక్క ప్రణాళిక దేవుడు తెలుసు. ఏమీ లేని సందర్భంలో, ఏమీ పరిస్థితులు లేని సందర్భంలోనే అబ్రహామును ఆ విగ్రహాలు అన్నిటిగా ఉన్నటువంటి కుటుంబం నుంచి బయటకు తీసి నీకు పాదం పట్టు స్థలం ఇప్పుడైతే లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధాంతం నీదే అన్నారు. నీకు నీ సంతానానికి ఇవ్వబోతున్నది అప్పుడు ఏమైనా వచ్చిందా? ఏమంటే ఉన్నదా? అలాంటి వాగ్దానాలు ఇప్పుడు యాకోబు ప్రాప్తించున్నాయి. అందుకని ఇవి నెరవేర్చడానికి గాను దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. వాగ్దానాలు పట్టుకున్నాడు, వాగ్దానం విన్నాడు, పట్టుకున్నాడు. అక్కడ నుంచి బయలుదేరాడు, పద్మనాభంకి వచ్చాడు. లాభం దగ్గర ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దేవుని బిడ్డ, ఈ పరిస్థితులు ఎదుర్కొని ఇక లాభం లేదు, నా జీవితం ఇలాగే ఉంటుంది, నా బ్రతికి ఇలాగే ఉంటుంది, నా పరిస్థితులు మారుకో అనేక చైతన్యం
ప్రతి విషయాలు నేను అనుభవిస్తున్నా. ఇక నా తీరు విధానం మారదా? నా స్థితిగతులు మారవా? నేను ఇంతేనా? నా పరిస్థితి ఇంతేనా? ఇంకెప్పుడు నన్ను దేవుడు చూస్తాడు? ఎప్పుడు దేవుడు నన్ను దర్శిస్తాడు? ఎప్పుడు నన్ను పైకి లేవనెత్తాడు? ఎప్పుడు నన్ను ఈ విధంగా దేవుడు దర్శించాడు అని అనేక ప్రశ్నలు అతని జీవితంలో ఉండవచ్చు. దేవుడు స్తోత్రం. అతిగా ఎన్నిటిని కూడా తలపోసుకుంటూ ఎక్కుతున్నాడు. ఎవరైనా యాకోబు ఎలాంటి పర్వతం? గదుకైన పర్వతం. అది చెప్పాలి. గదుకైన పర్వతం ఎక్కుతున్నాడు. వాగ్దానాలకు కారపడిన దేవాది దేవుడు తలపోసుకుంటాం. అతని యొక్క జీవితాన్ని ఒక్కసారి ఎక్కుతూ తలపోసుకున్నాడు. పూర్వపు వెలిగించబడినప్పుడు ఏంటంటే శ్రమ అది అది సహించిన పూర్వ దినాలు సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. దేవుడు పెట్టాడు. అన్నిటిలో దిగబెట్టుకున్నాడు. ఆలోచించండి. అన్ని విషయంలో తట్టుకున్నాడు, తాడుకున్నాడు. అవన్నీ కూడా తలపోసుకుంటాం. అగిలాది పర్వతం ఎక్కుతున్నాడే. జన్నిటిగా ఫలితముగా జీవనంలో 35 వచ్చిన ఒక మాట చదవండి. 10 ఏప్రిల్ 10 30 కాబట్టి ఈ ధైర్యం విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్లీజ్ అండర్లైన్ చేసుకోండి. అది దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇది ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప నెమ్మది, ఎంత గొప్ప సమాధానం, ఎంత గొప్ప ఊరట, ఎంత గొప్ప నిన్ను దేవుడు హెచ్చిస్తున్నానికి సిద్ధమంటాడు, ఎంతవరకు దేవుడు వాగ్దానాన్ని పట్ల నెరవేర్చబోతున్నాడు, ఎంతవరకు దేవుడు నీ జీవితాన్ని లిఫ్ట్ అనగా పైకి ఎత్తబోతున్నాడు. ఈ వాగ్దానం నీకు సరైనది చూపి నాకు సరైనది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? ధైర్యము వస్తే, నష్టం కలిగితే, పరిస్థితులు మారిపోతే ధైర్యం విడిచిపెట్టవద్దాం. ఆలోచించండి. దేవుడు బిడ్డ, ధైర్యం విడిచిపెట్టవద్దాం. కనుక మీకు కలుగు ప్రతిఫలము బహుమానం ఉంటుందండి. దాని వైపు చూడాలి, దాన్ని చూసుకో. ఇవన్నీ తలపోసుకుంటాం. ఒకరోజు ఉన్నది అనుకున్నాడు. ఒక్క దినం సమాప్తం చేస్తానని వాగ్దానం పట్టుకుని ఉంటాను. నీ కష్టములు ఎప్పుడు ఉండవని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పరిస్థితులు ఎప్పుడు ఎలాగనే దిగదార్చమని ఆలోచన చేస్తున్నాడు. నా జీవితం మొట్టమొదటి బేతేలు అదే బెస్ట్ అరణ్య మార్గములో దేవుడు ప్రత్యక్షమై అక్కడ ఏ రాయి పెట్టి స్తంభం నిలిపి నూనె పోసి ఏ దేవుడైతే బేతేలు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడో ఆ దేవుడికి అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ దేవుని చూస్తూ ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఎక్కుతూ మొదలు పెట్టాడు. ఎక్కుతున్నావా? ఎవరైనా సరే గిలాదు పర్వతం ఎక్కకుండా ప్రతిఫలం ఉండదు. అది గమనించు. గిలాదు పర్వతం నుండి ఓపిక నువ్వు ఎక్కలేకపోతే నీకు జీతం ఉన్నదని గమనించు. దేవుని ప్రత్యక్షం అవ్వాలి, ఆయన నువ్వు కలుసుకోవాలనుకుంటే ఈ పర్వతం ఖచ్చితంగా ఎక్కాల్సిందే. నా పాట పాడింది రాజాదిరాజు మహాంతుడు అనే పాట. ఆయన స్వర్గం ఒక నువ్వు చూడాలంటే అంత ఈజీ అనుకున్నారా? పాట అయితే పాడుతున్నాం మనం. వలంకిలో విప్పబడిన రాజును కన్నులారా చూస్తామనే మాట తేలిక ఉందా? ఈ పరిస్థితులన్నీ కూడా ఎక్కాలి, దాటాలి, అధిగమించాలి, సహించాలి, ఓపిక కలిగి ఉండాలి. నా దేవుడు నాకు ధైర్యము తగినట్లుగా ప్రతిఫలం బహుమానం నాకు ఇవ్వబోతుందని ఒక నిరీక్షణతో వస్తాను బాబాకి. దేవుడి స్తోత్రం. 40 సంవత్సరాలు ఇచ్చాడు. 20 సంవత్సరాలు ఏం తీసుకున్నాం? అసలు వచ్చింది రక్షణ పొందే దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు చెప్పండి మీరు ఎవరైనా? ఇంకా అమ్మాయి పసిపిల్లవే, పసిపిల్లవమ్మా. అమ్మ 4 రోజుల పిల్ల అండి. అమ్మాయి 8 రోజుల పిల్ల, 4 రోజుల పిల్ల. 4 రోజుల పిల్ల ఎక్కడ పడేద్దాం? తల్లి ఒడిలో పెడతాం. అంతేనా? అంతే కదా. మరి అమ్మాయిని అట్లా ఉంచుతాం. ఎంత చెప్పండి, ఎంత చెప్పండి? ఎన్ని సంవత్సరాలండి? ఇవన్నీ కూడాను
నీ జీవిత అనుభవలే. ఒకరోజు ఉన్నతమైన స్థితిలో వెళ్ళబోతున్నావు. ఒక రోజున ఉన్నతమైన బహుమానం తీసుకోబోతున్నావు. ఒక రోజున రాజాది రాజు దేవాది దేవుడు నువ్వు కలుసుకోబోతున్నావు. ఆ రోజు ఎంత సంతోషకరం, ఆ రోజు ఎంత ఆనందకరము. ఎవరి ఎక్కడ పొందగలదు ఇది? భూలోకంలో ఎప్పుడైనా ఇలాంటి ఆనందములు చూడలేటువంటిది ఆ రోజులో చూస్తావు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. దివ్యజెండాలు పట్టుకొందురు, ప్రేమగీతాలు పాడెదరు. జయజెండాలు పట్టుకొందురు, ప్రేమగీతాలు పాడెదరు. సహాయంతో ఆనందమది, సహాయంతో ఆనందమది, సహాయంతో ఆనందమది. రాజాది రాజు దేవాది దేవుడు రాజున మేఘ మాయ మధ్యాహ్నం కలుసుకోవటం ఒక ఆనందం అయితే, అక్కడ నుండి ఆయనతో కూడా కొనిపోయి ఏడేళ్ళ విల్లో జాతం కొనప ఆయుత్త అయితే, ఆ తర్వాత తిరిగి లేని ఒక ప్రతిఫల బహుమాన పథకం ఎంత మించిన ప్రపంచం ఎక్కడ లేనంటే ఈ మూడింటి కోసమే. వినాలి, నన్ను చూడండి, ఈ మూడింటి కోసమే ఈ గొరుకైనా ఇలా జరగాలి. ఎక్కకపోతే సాధించేది ఉంది. ఏమండి, ఎక్కకపోతే నువ్వేం పొందలేవు, ఎక్కకపోతే నువ్వేం సాధించలేవు. లోకంలో రకరకాలుగా సాధిస్తున్నారు. వాళ్ళకున్న ఆస్తిపాత్రల నుండి కానీ, వాళ్ళకున్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేకపోతే మరొక ఇన్ఫ్లుయెన్స్ కానీ రకరకాలుగా సాధిస్తున్నారు. కానీ నీవు నేను సాధింపేంటో తెలుసా? క్రీస్తు యేసులో ఉన్నతమైన బహుమానం నిమిత్తమే దేవుని స్తోత్రం. దానికోసమే ఇప్పుడు పరిగెత్తుతున్నావు. దానికోసం గిలాదు పర్వతం ఎక్కుతున్నావు. అబ్బా, గిలాదు అనే అనుభవం నీ జీవితంలో లేకపోతే అసలు విశ్వాసేనా? నన్ను చూడండి, గిలాదు అనుభవం లేకపోతే అసలు విశ్వాసేనా? ఏంటోనండి, ఇంకో ఇంటికి వచ్చింది చేస్తాను. నాకు అక్కే జ్ఞాపకం ఉంది. అన్నీ నాకు అంత జ్ఞాపకం చేసుకోవాలి. చేస్తాను లాగా నాకు చూస్తూ ఉంటానండి. అమ్మో, అక్క ఎంత అనిపిస్తుందో ఏందో అంటున్నానండి. అక్కే జ్ఞాపకం అవుతున్నాను. నాకే షుగర్ వచ్చింది. అసలు ఎవరికి అందరికి వచ్చింది, నాకు రాకపోయింది అంటే అందరికి రావాలా? ఏమండి, వ్యాధులు బాధలు నేను చుట్టుముట్టిన పరిస్థితులు అమ్మా ఏకంగా నీకు మించి ఎగిరిపోతున్నా స్థాయి. ఈ గిలాదు పర్వతం ఎక్కకపోతే, ఆ శిఖరం మీదకి వెళ్ళకపోతే వచ్చే ప్రతిఫలం ఏమీ లేదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాలం వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ తలపోసుకున్నాను. 40 సంవత్సరాల బాధ, సహించిన పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా దేవుడు ఇప్పుడు ఏం చేయనన్నాడో నా పట్ల, ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడినాడో, దేవుడు ఏ విధంగా నన్ను హెచ్చరించబోతున్నాడు, దేవుడు ఏ విధంగా నన్ను కలుసుకోబోతున్నాడు, దేవుడు ఏ విధంగా ఆయన కృప నా పట్ల విస్తరించబోతున్నాడు. ఒక్కసారి తలపోసుకుంటూ ఆ యొక్క పర్వతం ఎక్కుతున్నాడు. ఏ పర్వతం? గట్టిగా కనుక నువ్వు కూడా ఏ చీటి అనుభవంలోకి వస్తే ధన్యురాలు. అనేక మంది గిలాదు పర్వతం అనే అనుభవంలోకి రాలేకపోతున్నారు. ఇది ధన్యకరము. ఏమండి, ఇది ధన్యతను నీ దాకా వస్తే ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు నష్టాలైనా నా జీవితమే పెద్ద ధన్యత. నేనే ఒక శాపగ్రస్తుడు, నీ శాపగ్రస్తానైపోయా. ఇప్పుడు నేనేనండి, నాకే అసలు దేవుడు నాకు లేడండి. దేవుడు నా పట్ల బట్టి ఎక్కదగునా
అనుకుంటున్నావా? ఇవన్నీ దీవెనికరంగా మార్చబోతున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఈ అనుభవాలన్నీ కూడా లాదు పర్వతం మీదకి వెళ్ళే వరకు ఒక దీవెనికరంగా చేస్తాడు యాకోబు. దేవుడి స్తోత్రం. అది కూడా చెప్పబోతున్నా. ఏమండి, ఈ కలికైనటువంటి పర్వతం ఎలాగైతే ఓపిక చేస్తున్నాడు, సహించాడు. ఒకళ్ళు తలపోసుకుంటూ నేరి కళ్ళు బాధం ఉండేది అప్పుడు వెళ్తున్నావా? అది ఏంటి నా చెప్పు, ఒక మాట చెప్పు. నీకు వెళ్ళే బాధ వినాలి. తమ దేవుడు బిడ్డలు ఆలోచించాడు. ఇలాగా ఆ పర్వతం ఎక్కడంటే మాట్లాడేది కాదండి. చేస్తే పర్వతం ఎక్కడ మాట్లాడాలండి. దేవుడు రాజు ఇప్పుడు వెళ్తాను అనుకోవటం అంతకంటే తప్పున్నారా? ఏదో ఏమయ్యా నువ్వు సంపాదించి అమ్మా నీ జీవితం ఏ విధంగా మార్చుకున్నావు, ఏ విధంగా మలుచుకున్నావు, నీ యొక్క భవిష్యత్తు అంతా దేవుడికి అప్పగించుకుని ఏ విధంగా మలచబడ్డావు. లక్ష్యం కుమారులు ఇవ్వలే ఉండాలి. కుమారుడు పురుగులు రావాలి. వచ్చావా? ఎందుకు గప్పల మరి మాటలు? గలికై ఎక్కపోతే ఆ రూపు రాదు, రాదు. కుమారుడు వల్లే ఉండాలంటే ఉండలేవు. కుమారులాగా జీవించాలంటే జీవించలేవు. కుమారులాగా మాట్లాడాలంటే మాట్లాడలేవు. కుమారుల యొక్క సాధు రూపంలోకి రావాలంటే అంత తేలిక కాదు, అంత తేలిక కాదు. ఆలోచించాలి. కనుక ఆ విధంగా ఇప్పుడు మార్చబడటానికి, నూతనమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి, ఒక ఉన్నతమైన బహుమానం పొందడానికి, దేవుడిని కలుసుకొని దేవుడితో అన్ని విషయాలు వాగ్దానాలు పొందుకోవటానికి పూర్వదినంలో జ్ఞాపకం చేసుకుని ఆ తొలి దినంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మ ఇజ్రాయేల్ కూడా తొలి దినంలో జ్ఞాపకం చేస్తున్నాడంట. ఒక చోట రాయబడి చూద్దాం. కీర్త గ్రంథము ఆస్తాపు అంటాడు. కొంచెం చూద్దాం. వచ్చిన చూడమ్మా. వాడు కూడా పడుతుంటాడు. కొంచెం రాసిన కీర్తన 75వ అధ్యాయం. ఒకసారి చూద్దాం. 2-3 వచ్చిన చదువు. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. చాలు. యాసపు గారు అంటున్నారు, పూర్వపు దినములంటే మంచి అయితే మంచిని స్మరించుకో. ఆ మంచిలో ఉన్న శ్రేష్టమైనది పొందుకోవడానికి సిద్ధపడ్డ. చెడు అనుభవములు, కష్ట అనుభవములు, చేదు అనుభవములు, అమ్మా నిన్ను ఇబ్బంది పెట్టి ఆదర పెట్టే అనుభవములు, అనేక పరిస్థితులు ఎగిసిపడుతున్నటువంటి శత్రు పోరాటమైనటువంటి అనుభవాలు ఉన్నవే, అవి మేలుకరంగా ఉన్నవి తీసుకో. మిగిలిన పితరుడు వాక్యం అంటే ఇవన్నింటిని కూడాను ఆ పూర్వకాలపు సంగతులన్నీ, ప్రతులు వివరించిన విషయాలన్నీ అలాగా జ్ఞాపకం చేసుకొని వివరిస్తున్నాడు ఆసాపు గారు. మనం కూడా అలాగా చేయాలి. ఆ పర్వతం ఎక్కడానికి గాను, ఆ పర్వతం ఎక్కాలని ఉద్దేశించి ఒక కడుగు వేస్తున్నాను. మేము యాకోబు వలె ఇవన్నీ కూడా ఒకసారి ధ్యానం చేస్తాం. 40 సంవత్సరాలు కష్టములు, 40 సంవత్సరాలు పాటలు, 40 సంవత్సరాలు అనిపించిన వేదన,
40 సంవత్సరాలు బట్టి కన్యను 40 సంవత్సరాలు నిద్ర లేని రాత్రులు అమ్మ తల్లికి చివికిపోయిన కన్నులు, గుంటపడిన కన్నులు, కన్నీటి మైమైపడిన కన్నులు, ఎక్కడో లోతుకు వెళ్ళిపోయిన కన్నులు, ఎన్నో వ్యాధుల సంగతులు అనిపించిన ఈయన 40 సంవత్సరాలు వాళ్ళు ఒకటారా చెప్పండి, ఒకటారా? మనం కొన్ని మర్చిపోతాం, కొన్ని జ్ఞాపకం కదా. కానీ మొత్తం అప్పటికైనా గిలాదు పర్వతం, క్రీస్తు యేసుని గిలాదు పర్వతం, క్రీస్తు యేసులో ఉన్న వారు అందరూ కూడా నువ్వు నూతన సృష్టిగా మార్చబడటానికి, అమ్మ నూతన నదులు పొందటానికి, నూతన ఆత్మ పొందటానికి, నూతన శక్తి పొందటానికి, నూతన బలం పొందటానికి, నూతనమైనటువంటి అనుభవాలు పొందటానికి, నూతనంగా అనేక గూఢమైన విషయాలు నుంచి గ్రహించడానికి, అనేకమైన పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించి ఆయన వల్లే కుమారు స్వరూపులకు రావటానికి గాను ఈ గిలాదు పర్వతం అత్యవసరమైనది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. కొంతమంది చెప్పట్లేదు, అవసరమైనది. అందుకనే ఇప్పుడు ఇక ఆయన రూపులోకి రావటానికి, ఆయన వల్లే ఉండటానికి, ఆయన వల్లే మరి తీర్చిదిద్దబడటానికి ఇప్పుడు ఇక సిద్ధమవుతున్నాడు యాకోబు. తన జీవితం అంతా రెడీ సిద్ధపరుచుకున్నాడు. దేవుని ఎదుట పెట్టడానికి, దేవుని ఆత్మతో ఇక ముందుకు రావడానికి సిద్ధపడిపోయాడు. 30 గంటల తర్వాత చూద్దాం. కనుక నువ్వు కూడా గిలాదు పర్వతం ఎక్కగలిగితే ఆ లాస్ట్లో చివరిలో ప్రారంభంలో ఉండదు దీవెనని, ప్రారంభంలో కొంత ఉంటుంది లెగకుండా. అసలు మాకెట్లుందో దేవుళ్ళకి వస్తే అసలు అండి డబ్బులు వడ్డీలు కొడుతున్నాం. ఏమిస్తున్నాం ఢీలిపిస్తున్నాం. ఎక్కువయ్యి అమ్మ ఏం చెప్తున్నాం, ఎక్కువయ్యి ఢీలిపిస్తున్నాం అనుకున్నాడు దేవుడు. దేవుని చిన్న వడ్డీలు పోమని అన్నమాట. చూసారు, దేవుని చిన్న వడ్డీలు పోమని ఢీలిపిస్తున్నాం. వాళ్ళు పొంగబెట్టి పొంగుతుందండి. ఏంటిది చెప్పండి అందరూ. మధ్యలోకి వచ్చే వరకు పొంగింది లేదు. ఇంతకుముందు మాట ఏమన్నారు చెప్పండి, ఇంతకుముందు మాట ఏమన్నారు? పొంగిందా? పొంగింది కదా. అది ఇప్పుడు పొంగలేదు. ఏంటంటావు? పరిస్థితి వడ్డీలకి ఇవ్వడం లేదు. ఏందంట? ఏమైంది? ఏంటంటే ఒకవేళ నీకు ప్రారంభం నీకు ఒకవేళ అలా అనిపించవచ్చేమో కానీ క్రీస్తు యేసులో మాత్రం నీవు దైవికంగా స్థితిగతుల్లో స్థిరపడి బలపడి ఆయన కృపల మధ్యల. అందుకని ఇది పోయింది. ఏది పోయింది? చెప్ప పొంగింది. పొంగల మొత్తం పొంగింది. పులుపు పొంగిందిగా. ఆ పులుపు తీసేస్తానికి గాను నీ ప్రారంభంలో ఉంది, మధ్యలో కొంచెం పులుపు. ఏమండి ఆలోచించండి. దేవాది దేవుడు నీకు ఇస్తాడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు వెతుకుంటావా? దేవాది దేవుడు గిలాదు పర్వతం చివరికి వెళ్ళాలి. ఓపు వహించు. అంది విషయంలో దేవుడికి అప్పగించుకొని జీవితాన్ని ఈ చివరి దినాల్లో ఉన్నావు. ఎలా ఉన్నావు? గిలాదు అనుభవం వచ్చిందా? గిలాదు అనుభవం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దేవుడు రాజ్యంలో ఉంటారు. గిలాదు అనుభవం పొందిన వారు శ్రేష్టకరమైన కృప అనుభవిస్తారు. గిలాదు అనుభవం ఉన్న వారు ఆయనను కలుసుకుంటారు. గిలాదు అనుభవం ఉన్న వారు మధ్యాకాశంలోకి ఆయన విందులోకి వెళ్తారు. గిలాదు అనుభవం ఉన్న వాళ్ళు ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చోబెడతాడు. గిలాదు అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కృపలో బలపరచబడి దివారాత్రులు ఆయన ముఖదర్శనం చేసుకుంటారు. ఏ అనుభవం లేని వాళ్ళు చెప్పరే లేదు. అయితే ఈ మధ్యాహ్నం ఎలా ఉండాలనుకుంటున్నావు? క్షణికంగా వచ్చే వాటిని సహించు, ఓర్చుకో. ఏమండి 40 సంవత్సరాలు భరించి విసిగి వేస్తాది. ఇక లాభం లేదనుకున్నాడు. అదేదో తాడో పేడ తెలుసుకున్నా గ్లాస్ పట్టు పెట్టుకున్నాం అనుకున్నాం. ఆ పర్వతం మీద శిఖరంలోనే కలుసుకుంటాను ఆయన్ని.
అనుకున్నాం. ఏమండి? అందుకని ఎక్కా. 3 రోజులు అయిపోయింది ఎక్కి ఆయన పారిపోయాడని విన్నాను. ఎవరు? సిరియవాడేనా? లాభాన్ని విన్నాను. ఏమండి? ఇంటే ఏం చేస్తాం? ఏమండి? ఇంటే మాత్రం ఏం చేస్తాం? దేవుడు అతను తోడే అయినా ఎప్పటి నుండి ఉన్నాడు? తల్లి గర్భంలో రూపాయి రథం ముందుకు ఉన్నాడు. అందుకనే అన్నం కంటే ముందుగా వచ్చాడు. వచ్చండ పెట్టాం అక్కడే అతను ఏంటో తేలిపోయింది. గర్భంలో ఉన్నప్పుడే ఆ యొక్క యాకోబు ఏమిటో అది అర్థమైపోయింది. రాగో రాగో నేను పోతున్నా అన్నా. ఎవరనగా వెళ్ళినారు? వచ్చాడు ముందుకి. అక్కడ నుండి సౌద్వాయి గుడారంలో జీవించడానికి ఇష్టపడ్డాడు తండ్రి. ఆ విధంగా ఒక మోసగాడని పేరుతో మోసగించబడిన మోసగించే వ్యక్తిగా ముందుకు వచ్చి ఆ దీవులు కొట్టుపడేసి కాజేసి అక్కడ నుండి మామదారికి వచ్చాడు. దీన్ని తగ్గట్లుగా మోసానికి తగినట్లుగా మోసగించిన దాని జీవితాన్ని బట్టి నువ్వెవరిని మోసగిస్తున్నావో ఏమేమి చేస్తున్నావో దేవుడు బాగా తెలుసు. దీని ప్రతిఫలంగా నెత్తి మీద వేసుకొస్తాడు. కనుక అందుకే 40 సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు? వస్తున్నా కానీ దేవుళ్ళని కాల్ చేసేవాడు పోతున్నావు. ఎంత దూరం పోతాం? 40 సంవత్సరాలు కడుకు అనిపించాడు. మొనదెల్లి రాళ్ళు ఎక్కగలిగిన వాడయ్యాడు. ఆలోచించాడు. అలాగా బయలుదేరి వెళ్తున్నాడు. అలాగ అనుకలుసుకున్నాడు. నాకు చెబితే కూడా స్థాన వాద్యములతో చాలా చాలా చక్కగా పంపించేవాడంట. 40 సంవత్సరాలే దిక్కులే. 40 సంవత్సరాలే అల్లుడు ఏమిటో అర్థం కాదు. 40 సంవత్సరాలు అతను జీవితం అర్థం కాల. లేకపోతే ఏం పంపించేవాడంట? ఏం పంపించేవాడు? కాబట్టి మాట చదువు అక్కడికి అది కాను చదువమ్మా ఎంతకో అధ్యాయము. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారి వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ సాగనంపుదునే. అన్ని కూడా పెట్టుకున్న తర్వాత ఈ మాటలు వస్తాయి. ఎలా పంపించేవాడంట? అట్లా పారిపోకపోతే ఇంకా అనిపించేవాడేమో. వినండి, ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ వినాలి మీరు. ఇన్నర్ పాయింట్. ఒకవేళ దేవుడి యొక్క ప్రణాళిక అతని పట్ల ఇలా ఉంది కనుకనే పారిపోవడానికి సిద్ధపడ్డా. ఆ కష్టంలో ఆ నష్టంలో ఆఖరినైతే ఉండమన్నాడులే. వెనక్కి వచ్చి నీకేమొచ్చిందిరా అన్నాడు. కానీ దేవుడు అక్కడే ఉండమనలేదు. ఎవరిని? ఇక్కడ వినాలి మీరు. అక్కడే కదా ఉంటే ఎందుకు నాకు చెప్పకుండా పారిపోయాం? ఈ విధంగా పంపించామని అబ్బా ఆలోచించాను దేవుడు ఇలా. కానీ ఒకవేళ హాని చేస్తాడేమో అని దేవుడు ఆ రాక్షసు లాభంతో మాట్లాడాడు. యాకోబు ఎంత దేవుని ప్రణాళికలో ఉన్నాడో ఈ విషయం ద్వారా మీరు గ్రహించాలి. యాకోబు దేవుని యొక్క కృపలో ఎంత బలవంతుడిగా ఉన్నాడో మీరు ఆలోచించాలి. ఆఖరికైనటువంటి ఆ గిలాదు ఎక్కుతూ ఉన్నప్పుడే దేవుని ఆత్మను తోడే అన్ని తలపోసుకుంటూ ఎక్కుతున్నప్పుడే దేవుని కృపను ఆవరించుకున్నాడు. అలాగా ఆ విధంగా తన జీవితం దేవుని దగ్గర చెప్పుకుంటూ ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడే దేవుడు బిడ్డారా దేవుడు అతన్ని ఇంత జారనివ్వలేదు. ఖరికైనా ఎక్కించగలిగిన వాడికి అయ్యాడు. దేవుని స్తోత్రం. ఈ లాభాలతో దేవుడు నాకు పొందించేశాడు. మంచి నచ్చడేలా యాకోబుని ఏం మాట్లాడు
జాగ్రత్త ఏమన్నావు? జాగ్రత్త మాటలు నీవు కాదు. యాకోబుతో ఆ. మంచి గాని ఆ. చెడ్డ గాని ఆ. పలుకకుము, ఆ. జాగ్రత్త సుమి అని అబ్బో. అతనితో చెప్పాను. ఆలోచించండి, నువ్వెవరయ్యా? యాకోబు ఏమనుకుంటున్నావు? యాకోబు నీ దృష్టికి ఏమనుకుంటున్నావు? ఒక మనిషిగా చూస్తున్నావా? లోకరీత్యా ఒక వ్యక్తిగా నువ్వు మహామానమైన వ్యక్తిగా చూస్తున్నావా? ఏమంటే ఏదో ఆటోమేటిక్గా ఉన్నాడు రేపుగా కన్నదనుకుంటున్నావా? ఇస్లాంకి ఏదో పుట్టాడు అనుకుంటున్నావా? మామూలు వ్యక్తి కాదే, మైటీ మ్యాన్, చాలా శక్తివంతుడు. దేవుడు స్తోత్రం. యెషూను ఓ మాటలు కాదు, గందరగొడ్డల లాంటి వాడు ఇజ్రాయేలు. అలాంటి గొప్ప పేర్లతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకొని గొప్ప జనాంగం ఆయన ద్వారా రాబోతున్నారు. మామూలు వ్యక్తి అనుకుంటున్నావా? లాబాను అని అదార్థకి ఏం చేశాడు దేవుడు? చెప్పండి, ఏం చేశాడు? మంచి చెడు ఏది మాట్లాడాడు. ఒకళ్ళు చూసి మంచి అనుకుంటా మంచి మాట్లాడు. నీలాగా మంచి మాట్లాడేది అసలు అద్భుతి దేవుడు ఉన్నాడు. నీవు మాట్లాడేది ఎంత మంచి చెడేది మాట్లాడవాలి అన్నాడు. అందుకనే దేవుడికి భయపడ్డాడు. లేకపోతే అక్కడ ఏదైనా చేసేవాడేమో అల్లుడిని. ఆలోచించండి అమ్మ, ఆమెకి కొరికండి ఎక్కాడు. ఈరోజు నీవు కూడా కొరికని ఎలాంటి పర్వతం ఎక్కకపోతే గొప్ప ఎక్కిన తర్వాత అక్కడ ఏం దొరికిందో తెలుసా? 2 మాటలు చెప్తారుగా చిన్నగా చూస్తాను. అది మాట అది కణంలో వచ్చాను. దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట చదువుదాం. ఇక్కడ అదే అధ్యాయంలో 44 నుండి కొంచెం చదవాలి. కావున నేనును నీవును నిబంధన చేసుకుందుము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమీయగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్లాగే వచ్చాడు చదవాలి. యాకోబు ఒక రాయిని తీసుకొని స్తంభంగా నిలబెట్టాడు. ఈ రాయి ప్రభువు యేసు క్రీస్తు వారే. ఈ రాయి ఎక్కడ నిలబెట్టాడు? చెప్పాలి గట్టిగా. వేసవా తలగడగా చేసుకున్నాడే, రాయి పోసి నూనె పోసాడే, అక్కడ ఎనాయించి అభిషేకించాడే అమ్మా. అక్కడ ఆ రాయి, ఈ రాయి, ఆ రాయి తీసుకొచ్చి ఏం చేశాడు? మరియు యాకోబు, కావున నేనును నీవును నిబంధన చేసుకుందుము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని యాకోబుతో ఉత్తరమీయగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువబెట్టు. అది మనతో నిబంధన చేసుకోవాలి. ఈ నిబంధనకు మధ్యలో ఏముండాలి? రాగి. యెహోషువ గ్రంథములో అమ్మా ఇశ్రాయేలీయులు వాటిలన్నీ కూడా ఆ రాయి అక్కడ పెట్టేస్తారంట. ఇది ఇలాగే యెహోషువ గ్రంథం చూద్దాం. చదవాలి యెహోషువ గ్రంథం త్వరగా మీకు అర్థమయ్యేలాగా చెబుదామని. ఇంకేం లేదు. యెహోషువ గ్రంథం న్యాయపత్రులకు ముందు ఉంటుంది. ఇది బైబిల్ ఏమో బతుకు పోతుందండి. 24వ అధ్యాయము 24 కాదు 22 దానికి 7 పనులు. యెహోషువ గ్రంథము 25 కొంచెం తప్పండమ్మా. 24 క్షమించండి. 24 వచ్చాయి. 25 కొంచెం చదివితే మీకు అర్థమవుతుంది. అట్లా యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడని విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దానిని నిలువబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి,
నాది నన్ను చూడండి. జాతికి ఎంతైనా పట్టయా రాళ్ళు దెబ్బలు దేవుళ్ళుగా చేసుకోవద్దని దేవుడు అన్నాడే. రికమాకాండలో వినండి, రికమాకాండలో అన్నాడే రాళ్ళని గేలని ఏది చేసుకోవద్దని. మరి ఈ రాత్రి నిలబడింది అంటాడండి. ఇక్కడ ఏ విషయమా రాయి ఎవరు? క్రీస్తు. ఇది మనకు సాక్షి. నీకు నాకు సాక్షి ఎవరు? అమ్మ కాదు, అయ్య కాదు, బాబు కాదు, ఎల్లమ్మ కాదు, పుల్లమ్మ కాదు, వాడు కాదు, వీళ్ళు కాదు. ఎవరు సాక్షి కాదు? నువ్వు మాట్లాడే ప్రతి దానికి, నువ్వు చేసే ప్రతి విషయానికి, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం పనులకి సాక్షి ఎవరు? ఎక్కడ ఉంది? అక్కడ ఎక్కడ రాయి అని చెప్పనే. అక్కడ ఏం పెట్టారు? రాయి. ఈ రాయికి వినబడిందంట. రాయి వినమైంది క్రీస్తనే రాయి. ఆలోచించండి. అందుకని యాకోబు కూడా లాభంగా తన మామకి వీళ్ళకు మధ్య ఒక రాయి స్తంభంగా పెట్టేస్తాడు. ఎందుకంటే వాడు అసాధ్యం. ఎవరు? సిరియా వాడే లాభం మామూలు వాడు కాదు కదా. అందుకని చెప్పి దేవుడి యొక్క నిబంధనగా ఉండాలని రాయి పెట్టేశాడు. పెట్టి ఏం చేశాడు? అది కన్నా ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పాను. కాబట్టి దానికి గలేద్ అని పేరు పెట్టాను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడింది. మిస్పా అంటే అర్థం వార్నింగ్, హెచ్చరిక. మిస్పా మీన్స్ వార్నింగ్, హెచ్చరిక. హెచ్చరించాడు. ఇది నీకును చెప్పమా నాకును మధ్య సాక్షిగా ఉంటుంది. ఎవడలేదు ఇక్కడ. లోకాన్ని తీసుకొచ్చి పెట్టలా, ఎవరో తీసుకొచ్చి పెట్టలా. ఏమండి ఆలోచించండి. అబద్ధ సాక్ష్యాలు ఎన్ని తెస్తే మాత్రం ఉపయోగంగా ఉంది. అందుకని దేవుడే సాక్షి చేసేది. ఏమండి అందుకని దేవుడే సాక్షి. ఈయన కరుకైన ఆ పర్వతం అన్నమాట గిలాదు ఎక్కడం వల్ల మొదటగా ఏర్పడినట్లే సమాధాన నిబంధనము, సమాధానకరమైన నిబంధన ఏర్పడింది ఇద్దరి మధ్య. దేవుని స్తోత్రం. సమాధాన నిబంధనకు కుదిరింది. నువ్వు ఎక్కగలిగితే ఆటోమేటిక్గా నిన్ను తిరస్కరించిన వారు, అవిధేయతగా చూసిన వారు, నిన్ను వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఆ నోటులన్నీ కూడా నీ దగ్గర తీసుకొస్తారు. దేవుని స్తోత్రం. తీసుకొచ్చాడు. మామకి ఆయనకి మధ్య దేవుడు ఏం పెట్టాడు? ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఇది నీకు నాకయ్యా. ఎవరున్నారు మధ్య? ఎవరున్నారు? ఏంటది? రాయి. సాక్షి గొప్ప. ఆలోచించండి. ఇది నెంబర్ 1. కొడుకైనా ఆ పర్వతం ఎక్కడం వలన వచ్చిన కష్టాలు, వచ్చిన నష్టములు, వచ్చిన పరిస్థితులు, ఏదో లోపల సాగుతాను తడిసి మోపుడు అంటారే ఆ విధంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒక సెకండ్లో తిరిగిపోతాను. మప్పు తెలుసుకున్నట్టుగా, మంచు విడిపోనట్టుగా సరి చేయటానికి దేవుడు వదన మధ్య ఏం చేశాడంట? నిబంధన చేశాడు. దేవుని స్తోత్రం. నిబంధనలు చాలా రకాలు ఉన్నాయి, చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్పను. ఆలోచించండి. నిబంధన చేశాడు. ఓ సమాధానం దొరికింది. ఓ సమాధానం దొరికింది. కృంగిపోయిన మనసుకు, బాధ లేని మనసుకు, గాయపడిన మనసుకు కలత చెంది ఏమిటి పరిస్థితులు, ఎప్పుడు ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని జవాబు దొరికినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నీకు దా సమాధానకర్తగా ఆయన నీకు పక్ష ప్రత్యక్షమైనాడు. దేవుని స్తోత్రం. దావీదే ప్రశ్నించుకున్నాడు. దావీదే ప్రశ్నించుకున్నాడు. తన మామ లాభాన్ని వెళ్ళాము చదువు చదువుతున్న సందర్భంలో ఇలాంటి మోసగాడే వీడు కూడా జరుగుతున్న సందర్భంలో ఒక్కసారి ఇవన్నీ తలపోసుకుని పాపం
దేవుని దగ్గర కుమ్మరించుకుంటూ ఎంతకాలం ఈ అన్నాల బతికి ఏంటయ్యా 13వ వచనం త్వరగా చూడాలి. యెహోవా ఆ? ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు? అబ్బో మర్చిపోవాలా? బాధ లాంటిది, కష్టం లాంటిదబ్బా. తరుముతూ అమ్మా వాళ్ళు గాలిలా నెట్టి వేస్తున్నటువంటి స్థితిగతులంటే, అందుకని ఆ పరిస్థితులను బట్టి దిక్కు తోచన అయోమయ పరిస్థితుల్లో దేవునితో చెప్తాడు. చదవది యెహోవా ఆ. ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు? మర్చిపోతాం. ఇప్పుడు దాకా మర్చిపోయి ఇంకా మర్చిపోతామా? వినాలి, నన్ను చూడండి. ఇప్పుడు మర్చిపోయావయ్యా, నా పేరే మర్చిపోయా, శ్యామల అని. నన్ను ఇప్పుడు మర్చిపోయావు, చాలా కాలం అయింది. ఇప్పుడు కూడా మర్చిపోతావా? అవండి అని దేవుడి దగ్గర చెప్పుకున్నాడు. చదువు ఇంకా. నిత్యము మరచెదవా? ఇప్పుడు వరకు క్షణములు మర్చిపోయావు, కూడా మర్చిపోతావా అని ప్రశ్నలు నుండి సంతస్తున్నాడు దేవుడితో, నాతో, నీతో కాదు. తడిసి మోపుడేంటో బాధలో, బాధను రాబడిన కష్ట నష్టములు నెత్తమి వాళ్ళుగా ఇలాంటి స్థితిగతుల్లో నిత్యం మర్చిపోతావా? చిన్న పిల్లవాడిలాగా బోధిస్తున్నాడు, ఒక పసిబిడ్డ వల్ల బోధిస్తున్నాడు. చదువు తెలుగు. నాకెంత కాలము ఆ. విముఖుడివై ఉందువు? అబ్బో, ఎంతకాలం మొహం సాల్వ్ చేసుకుంటాం? How long hide your face? How long? ప్రశ్నించుకున్నాడు. ఎన్నాళ్ళు బతుకు, ఎంతకాలమా? ఇంతేనా? చదువు. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. అది తన బాధ అంతా పంచుకుని దీనికి మొత్తం కలిసి దేవుడు చూశాడు, తన వేదన విన్నాడు, కన్నీటిని చూశాడు. అందుకని స్పందించాడు, యాకోబు స్పందించాడు. వాళ్ళిద్దరి మధ్య సమాధానకరమైన నిబంధన దేవుడు పని పెట్టుకున్నాడు. ఆ రాయి వేసి ఆ తర్వాత రెండవది ఇంకొకటి కలిగింది. ఈ కష్టంలో నష్టంలో ఆ గొరికని గెలాది ఎక్కడం బట్టి ఏం జరిగిందో చదువు తెలుసు. అక్కడ నుంచి చదవాలి. చదవమ్మా, ఎవరు తీసుకోవాలి? అంతటా లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినాను. అదే కాదు 46 చదవాలి. 46. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెచ్చి కుప్పలు వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొక్క భోజనం చేసిరి. ఏం చేశారంట? హిందూ లౌకిస్ట్. ఎంతకాలం మామయ్య ఉన్నాడో తెలియదు, అల్లుడు ఎట్లా ఉన్నాడో తెలియదు. ఇటు తూర్పు అంటే ఈయన పడమని అన్నాడు. హాయిగా కూర్చున్నాడు, కష్టపడ్డాడు, ప్రశాంతంగా ఉన్నాడు, వేదనబద్ధమైన జీవితం అనిపించాడు. ఏమండి ఆలోచించండి. తన జీవితం అంతా దిగులుతో, వేదంతో, ఒక విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు. వీరికే ప్రశాంతంగా ఏమి హైరాణ లేవు, ఏమీ లేవు ఉన్నాడు. కనుక ఇద్దరిని కూడా కనుకైనా పనులు ఎక్కిన మాట వస్తాయి కానీ చూస్తారండి, జీవితం చేస్తాను. ఇదే లవ్, ఇదేంటే లవ్, యేసుక్రీస్తుని లవ్, ప్రేమ విందు. ఏమిందంట? రేపు నీవు కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క 7 ఏళ్ల విందని ప్రేమ విందులోకి వెళ్ళాలి. శ్రమలు లేకుండా, కష్టములు లేకుండా, శోధనలు లేకుండా, ఇరుకు ఇబ్బందులు లేకుండా, లేమి లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, వస్త్రహీనత లేకుండా, ఏమీ నువ్వు అనుభవించుకున్నానే నేను వెళ్తాను అనుకోవడం చాలా బాగుంది. నీ జీవితం అంతా కూడా కష్టపడాలి, ఫిల్టర్ చేయబడాలి. ఏమండి? ఫిల్టర్ చేయబడాలి. టీ పెట్టుకుంటున్నావు ఉదయం పూట, అలానే తాగుతున్నావా? ఏం చేస్తున్నావు?
చెప్పండి అమ్మా, చేస్తున్నావా? దాంతో దాగొచ్చుగా. ఏమండి, దాంతో పాటు దాగొచ్చుగా. రాగు ఏమన్నా ఏర్పడుద్దేమో జబ్బు రాగు, అని కాదు. అది వేస్ట్ కదా. నీ జీవితంలో వేస్ట్ పోవాలి, పనికి రాంది పోవాలి, నోటి మాట పనికి రాని నోటి మాట పోవాలి. అమ్మా ఆలోచించు. పనికి రానిటువంటి పరిస్థితులు నీ జీవితంలోకి అడ్డదిడ్డాలి వస్తే తీసాయి. దుడుకు స్వభావం తీసాయి. ఎంతకాలం బ్రతుకుతావు విలాంలాగా? ఆలోచించుకోవాలి. ఇవన్నీ మన జీవితంలో మార్చుకోవాలి. ఉదయం చెప్పాలి వెళ్తే మన సంఘంలో ఇంకా నోటి దురుస్తున్న మానవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, పులిపెట్టు మీద ఉండి చెప్తున్నా. తొందరపాటు ఉంటే మార్చుకోలేని వారు మన జీవనంలో చాలా మంది ఉంటారు. ఇదంతా వెళ్తారా? ఇదంతా వెళ్తారు? సరే ఆలోచన చేయండి, సరే ఆలోచన చేసుకోండి. మాట మాట్లాడతాను. పరిస్థితులు బట్టి నువ్వు మాట్లాడతాను లేదు, నేను అప్పగించు. ప్రభుత్వం ఇంతకు సర్జిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకెన్నాళ్ళు బట్టి నువ్వు పోతున్న మార్గం ఏ మార్గం నీకు అర్థం కావట్లేదా? అర్థమై కూడా అర్థం కానట్టుగా నడుస్తున్నా. ఎంతమంది మాట్లాడు? అక్కడ చక్కగా స్తంభం నిలిపి వాళ్ళ ఇద్దరి మధ్య నిబంధన అయిన తర్వాత నెక్స్ట్ జరిగింది విందు. నువ్వు విందులో చేరాలి అంటే ఈ గిలాదు పర్వతం ఓపికగా వెళ్ళే వారిగా ఉన్నాడు. ఎక్కి తిండి నిశ్చయం మీద నువ్వు ఉన్నతమైన కృపాలు ఇస్తావు. ఎనుగులకు నువ్వు రాగలిగితే యాకోబు ఇవన్నీ కూడా నువ్వు దాటుకుంటూ తన జీవితం వచ్చేసింది. అలాగా దేవుడు బిడ్డలారా, ఇలాగా ఆలోచించండి. అక్కడ నుండి ఇంకొక మాట చదవండి. కొన్ని లక్షణాలు చెప్పేసి ఒకటి బహుకంత ముగిస్తాం. 52వ వచనం చదువు. 51 నుంచి చదివిన పట్ల 51 నుంచి చదువు. అదంతా ఎందుకు? నేను నిలిపిన ఈ స్తంభము చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ ఎత్తుకు రాకను. నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా ఎత్తుకు రాకను. ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అంతే. స్తంభానికి నోరు ఉందా? కుప్పకు నోరు ఉందా? కుప్ప మనిషి, స్తంభం మనిషి. అది శక్తివంతమైనది. ప్రభువైన యేసుక్రీస్తు అనే నీకు నాకు దేవుడే సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. మరియు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడు తోడని ప్రమాణము చేసెను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఎప్పుడైనా అమ్మా యాకోబు నాకు గురించి తెచ్చుకున్నాడా? తన కుమార్తెలు నాకు తెచ్చుకున్నాడా? ఎప్పుడైనా దీవునికరంగా ఉన్నాడా? ఎప్పుడైనా ప్రేమ ముద్దు కూడా పెట్టాడా? ఏదైనా జరిగిందా? కష్టాలతో మొదలైతేనే ఎంత ఉన్నత స్థితిని మనం పెంచగలదు. ఏం స్తోత్రం! గిలాదు అనుభవం కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు గిలాదు అనుభవం కదా. యాకోబు వలె శ్రేష్టమైన ప్రారంభిస్తావు. యాకోబు వలె ఉన్నతమైన స్థితిలోకి వస్తావు. నీకు తెలియకుండా కొత్త బిడ్డలు ఇస్తాననేది వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుడు ఆలోచించే ఇక పోతే కొద్ది లక్షణాలు చెప్పేసి తొందరగా ముగించేస్తున్నాను. రెఫరెన్స్ లేనప్పుడు నోట్ చేసుకోండి. 1, గిలాదు పర్వతం ఎక్కడం అంటే సాధ్యం కాదు. నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. చాలా సాధ్యమైన విషయం, అది చాలా కష్టతరమైనది, క్లిష్టతరమైనది. ఇంకో తెలుసా? గతుకులు ప్రయాణం చేయాలి. చాలా కష్టతరం. కష్టంలోనే నష్టంలోనే నువ్వు కలగాలి అంటే మొట్టమొదటి నీకేం కావాలో తెలుసా? ధైర్యం కావాలి. ఏం కావాలి చెప్పండి?
ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవునికి అప్పగించుకొని పోవాలి అండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మీటింగ్లో తెల్లవారి నాకు ఒకరు అన్నారు, పేరు చెప్పండి అన్నారు. అక్క మీటింగ్లో ఎవరు పెట్టలేదు నువ్వు తప్ప అని అన్నారు. నేను అందుకు పోకడం లేదు, నేను సర్కిల్ పడలేదు, మీరు కామపడ్డాను. ఇంకొకరైతే వచ్చి ఛాన్స్ నేను కొద్దికొండ శుక్రవారం వాళ్ళు మెట్టు మీద కూర్చున్నాను. ఇప్పుడు వచ్చి అక్క చెయ్యి ఎందుకయ్యా ఎందుకు లేదా అన్నాడు. వెజిటబుల్ కనిపించాక ఎంతకంటే శ్రేష్టమైన మీకు ఎన్నో తినే మంచిది కాదు. దేవుని స్తోత్రం. నేను బిడ్డలారా ఇంత మాత్రం పొగిడేది పొగిడించుకునేది ఏమి ఉంటాం. నాకు పొగిడే వాళ్ళకి ఇష్టం ఉండదు, పొగిడించుకోవడానికి ఇష్టం ఉండదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుడి యొక్క చిత్తంలో మన బాధ్యత నిర్వర్తించడంలో మనం ఎప్పుడు శక్తివంచం లేకుండా పనిచేయాలి. రెండవదిగా ధైర్యం కావాలి. ఏం కావాలి? నువ్వు ఆగలాది పర్వతం ఎక్కాలి అంటే ఏం కావాలి నీకు? నీతిమంతుల సింహం వలె ధైర్యం ఉండాలి. అంతే. రెండవదిగా ఏం కావాలో తెలుసా? కొంచెం ఓపిక, కొంచెం శక్తి కావాలి. అంతే. కనాను చూడటానికి 13 మంది వెళ్ళారు. గోత్రానికి ఒక చొప్పున 12 మంది వెళ్ళారు. వారిలో మెయిన్ క్యాండిడేట్స్ యెహోషువ, కాలేబు. ఏమండి వీళ్ళిద్దరూ నాకు లాభించాం. మిగిలిన 10 మంది ఎక్కువ, మెజార్టీ ఎక్కువ. ఇక్కడ వినండి, మెజార్టీ ఎక్కువైన వాళ్ళందరూ కూడా ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారు, వ్యతిరేకమైంది ఇచ్చారు. దేవుడు మెచ్చంది ఇచ్చారు, దేవుడు దానికి ఆమోదించింది ఇచ్చారు. అమ్మ మెజార్టీ లేకపోయినా దేవుడే తన మెజార్టీగా భావించినట్టు కాలేబు యెహోషువలు మాత్రం కొంచెం శక్తి చాలన్నారు. దేవుడికి స్తోత్రం. చెప్పండి అందరూ, కొంచెం శక్తి. నీవు కూడా నువ్వు క్రీస్తు చేసింది కొంచెం శక్తిని కలిగి నువ్వు ఓపిక ఎక్కగలిగితే ఎంత ధన్యత ఇంకోటి, ఇంతకంటే ధన్యత లేదు. దేవుడిలా ఆలోచించి ఇకపోతే మూడవదిగా ఆ క్రీస్తు చేసిన ఆ యొక్క గిలాది పర్వతం ఎక్కాలి అంటే మూడోది ఏం కావాలో తెలుసండి? ఓర్పు అంటారు దాన్ని సహించడం అంటారు, దాన్ని దీర్ఘశాంతం అంటారు, దాన్ని సాధ్యం అంటారు. వీక్నెస్ ఇదే కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, అవును కష్టంలో తుల్లిపట్టి ఉపయోగం, ఎదురుపట్టి ఉపయోగం ఏమి లేదండి. ఆలోచించండి. మొన్న ఏ రోజు నాకు ఈ వారంలోనే లేదు కానీ మేరీ ఆఫీస్ నుండి వస్తా ఒక మాట ఉంది, పెళ్లి చేస్తున్నాను అని చెప్పడానికి ఇక్కడున్న వాళ్ళు చాలామంది అన్నారంట, నువ్వు చాలా బలమైన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుంటావు, లోపలికి రావాలంటే మాటలు కాదు అన్నారంట. కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు. కానీ ఏంటంటే చిన్న చెప్పు, దేవుని చిన్న శక్తి. దేవుని బిడ్డలారా, దేవుని కృప చిన్న శక్తితో నువ్వు సాధించగలిగేలాగా ఉండాలి. మూడవదిగా ఆ తర్వాత ఓర్పు కావాలి, సహించాలి. సహించితే విజయం చూస్తావు, ఓర్పు వహిస్తే విజయం చూస్తావు. నువ్వు పడిన నష్టానికి మనం ఏమైతే పరిస్థితులు ఎదుర్కొన్నామో, యాకోబు ఏదైతే ఉన్నతమైంది చూడగలిగిన వాడయ్యాడు అలా చూస్తాం. ఆ తర్వాత మరొకటి ఏంటో తెలిసి గిలాది పర్వతం ఎక్కాలి అంటే ఆ తర్వాత ఎన్నో లక్షణం నేను చెప్పేది నాలుగేనా గుర్తుపెట్టుకోండి. నాలుగోది ఏంటో తెలుసు కలిగి ఉండాలి తెలుసండి? దేవుని ప్రేమను కలిగి ఉండాలి. నిన్ను ప్రేమిస్తేనే శ్రమ వచ్చింది, దేవుని ప్రేమిస్తేనే కష్టం వచ్చింది. దేవుడు నన్ను అప్రమితంగా ప్రేమించాడు కాకనే ఈ వచ్చినాయని నువ్వు దాన్ని అలాగా అధిగమించుకుంటూ సాగాలి. ఇది నాలుగవది. ఐదవది ఏంటో తెలుసండి? నీ భారం అంతా, నీ జీవితం సమస్తము దేవునికి అప్పగించాలి. అప్పుడే పీక్ వెళ్తాం, ఆ చివరి స్టేజ్కి వెళ్తాం. లేకపోతే వెళ్ళలేము. ప్రారంభంలోనైనా దిగజారుతాం, మధ్యలోనైనా దిగజారుతాం, లేదా ఇంకా కొంచెం
మంచి వ్యక్తి అయినా తెలుసా, కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా అన్ని విషయంలో నీ భారం ఆయనకు అప్పగించేస్తే వహించే దేవుడు, నడిపించే దేవుడు, హక్కుని తెచ్చుకునే దేవుడు, నిన్ను అన్ని విషయంలో ఉన్నతంగా ఎక్కగలిగేలాగా చేసే దేవుడు ఆయన ఉన్నాడండి. ఆయన ఉన్నాడు. అందుకని అంటాడు భక్తుడు 15వ అధ్యాయము కీర్తన 15లో ఒక మాట అందరూ చూడండి, ముగిస్తున్నా. 15వ అధ్యాయం మొదటి వచ్చిన త్వరగా చూడండి. యెహోవా ఆ. నీ గుడారములో ఆ. అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆ. నీ పరిశుద్ధ పర్వతము మీద ఆ. నివసింపదగిన వాడెవడు? చాలు. యథార్థమైన కనుక అదే పిల్లరా, ఆయనలో నివసించాలి అంటే ముందు ఎక్కగలగాలంటే ఆయన కూడా కావాలి. అంతే. ఆయన ఎక్కించే దేవుడు, నడిపించే దేవుడు, చెరదీసే దేవుడు, అన్ని విషయంలో పైకెత్తే దేవుడు. ఈ విధంగా నీ జీవితం అలాగా ఉండాలి అంటే గిలాదనుభవం కూడా, గిలాదనుభవం కూడా అమ్మ గిలాదనుభవం అనిపిస్తే తప్ప నువ్వు ఉన్నతమైన ఫలితాలు చెప్పండి అమ్మ, అందరూ ఉన్నతమైన ఫలితాలు చూడలేవు. వాటి సమాధానం ఇస్తాడు దేవుడు. రెండోది విధులో ప్రవేశిస్తావు. మూడోది నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం ఏదో నీకు ఇవ్వగలరు. ఆ తర్వాత దేవుడు నువ్వు ఏమై ఉన్నామో అమ్మ నీకు ఉన్నతమైన ఆ పలుకులు ఆయన సింహాసనం కూడా కూర్చోబెట్టుకుంటాడు. ఇవన్నీ నువ్వు పొందగలిగితే ఇలాంటి పనులు పెట్టాలండి. కడుకని చూడవద్దు, గడుకని చూడవద్దు, చాలా కష్టపడి చూడవద్దు, ఒక ప్రయాసం ఉంటే అనుకోవద్దు. అయినా సరే దేవుడిని అప్పగించుకోవాలి. ఇలాగ సాగుతావా? ఇలాగ ముందు సాగుతావా? ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతావా? గిలాదు అనుభవం చాలా శ్రేష్టమైంది. గిలాదు అనుభవం చాలా శ్రేష్టమైంది. బైబిల్ గ్రంథంలో ఇలాంటి అనుభవంలోకి వచ్చి అమ్మ యాకోబు ఉన్నతమైన హెచ్చించబడ్డాడు, ఉన్నతంగా హెచ్చించబడ్డాడు. సాధ్యని వారు లేదు. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా గిలాదు పర్వత వ్యక్తిని మించిన వాళ్ళు లేదండి ప్రపంచంలో. నిజంగా నేను చెప్తున్నాను, మీకు చాలుంటే చెప్తున్నాను. నువ్వు గిలాదు పర్వతము కనుక యాకోబులాగా ఎక్కి గొప్ప కృప పొందితే అసలు నీకు మించిన వాళ్ళు లేరు. అలాంటి కృప ధన్యత మీ అందరికి ప్రాప్తించిన కాక అని ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు వాక్యాన్ని బట్టి